బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలతో సహా మరిన్ని అంశాలపై ఎజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాగుతున్న ఈ భేటీలో నీటిపారుదల ప్రాజెక్టులపైన మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ మేరకు మంత్రివర్గం ఎజెండా ఖరారైనట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పిస్తూ తెచ్చిన జీవో నంబర్ 9 పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లగా పిటిషన్ను తిరస్కరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలి, అసలు ఏం చేయాలి అన్న దానిపై మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో చర్చించబోతున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీం తీర్పులపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఉన్నతాధికారుల కమిటీను ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే నివేదికను సైతం రెడీ చేసింది. ఈ రిపోర్ట్ కేబినెట్ ముందుకు రాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి 2 పిల్లల నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది రేవంత్ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ కు నేటి కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపబోతోంది తెలంగాణ ప్రభుత్వం. సాగునీటి ప్రాజెక్టులపైన చర్చించబోతోంది తెలంగాణ కేబినెట్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదంలో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ పనులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇదే అంశాన్ని కేబినెట్ లో కూడా చర్చించబోతున్నారు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ఖరారు చేయబోతోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు, డిజైన్ టెండర్స్ పై కూడా తెలంగాణ కేబినెట్ చర్చించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, ఇటు బీసీ రిజర్వేషన్లు మేజర్ ఎజెండాగా ఇవాళ కేబినెట్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. మిగతా ఎజెండాస్ ఏంటి, అసలు అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపు క్రితమే తెలంగాణ కేబినెట్ సచివాలయంలో భేటీ అయింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. శ్రీధర్ బాబు మినహా అందరూ మంత్రులు హాజరయ్యారు. శ్రీధర్ బాబు ప్రస్తుతం విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయన హాజరు కాలేకపోయారు. ఈ యొక్క భేటీకి సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా బీసీ రిజర్వేషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో తదుపరి కార్యాచరణకు సంబంధించి గత కేబినెట్ సమావేశంలో నియమించినటువంటి ఏదైతే అధికారుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికను మరి కాసేపట్లో ఈ యొక్క కేబినెట్లో చర్చించబోతున్నారు. చర్చించిన తర్వాత తదుపరి చర్యలు, ఎలక్షన్లకు వెళ్ళాలా లేదంటే బీసీ రిజర్వేషన్ చట్టబద్ధంగా వచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలా అన్న అంశంపైన కూడా ఈ భేటీ జరగబోతుంది. మరో కీలక అంశానికి సంబంధించిన చూసినట్టయితే స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన ఏదైతే దాన్ని ఆర్డినెన్స్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే జీవో కూడా తీసుకురాబోతా ఉన్నారు. ఆ ఆర్డినెన్స్ జారీ చేసి ఆ ఆర్డినెన్స్ను క్యాబినెట్లో పెట్టి చర్చించి ఆమోదం కోసం గవర్నర్కు పంపబోతా ఉంది. ఇకపై 2 పిల్లల నిబంధన తొలగించి ఎంతమంది పిల్లలున్నా స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఎవరైనా పోటీ చేసుకోవచ్చినటువంటి అంశానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ అయితే గవర్నర్కి పంపేందుకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలుపబోతుంది. ఇక మరో కీలక అంశానికి సంబంధించి తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల విషయం, ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి బ్యారేజీల పునరుద్ధరణ, ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం తర్వాత జరిగినటువంటి పరిణామాలు, తదుపరి చర్యలకు సంబంధించి ఏదైతే సొరంగం పూర్తి చేసే అంశానికి సంబంధించినటువంటి విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలతో పాటు ఇక మిగతా ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి 2వ దశ పనుల గురించి చర్చిస్తుంది. ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి కూడా ఇటీవల చనిపోయినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరో అంశానికి సంబంధించి కూడా రైతు భరోసా, ఇటీవల కాలంలో గత పంటలకు సంబంధించి వానాకాలం పంటలకు సంబంధించి 9,000 కోట్ల రూపాయలు ఒకే రోజు విడుదల చేసినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఖరీఫ్ సంబంధించినటువంటి
యాసంగి పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే వానాకాలం పంటలు చేతికొచ్చే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించబోతున్నారు. గిట్టుబాటు ధరకు సంబంధించి కావచ్చు, బోనస్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి సిద్ధంగా ఉంది అనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. కానీ తదుపరి పంటకు రైతు భరోసా విషయంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రైతు భరోసాను పెంచుతామని హామీ ఇచ్చింది. దానికి సంబంధించి ఎంత పెంచబోతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న అంశానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవే కాకుండా ప్రభుత్వ పాలసీలతో పాటు ఆర్థికపరమైనటువంటి కొన్ని అంశాలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా తెలంగాణ క్యాబినెట్ ఆమోదించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతా ఉంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం భేటీ అయింది. మరి కాసేపట్లోనే కీలక అంశాలకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలిపి ఆ తర్వాత మీడియా పాయింట్లో కూడా మంత్రులు మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క క్యాబినెట్ భేటీ చాలా కీలకం కాబోతూ ఉంది. అయితే నిన్న ఏదైతే ఈ యొక్క రిజ్వీ వ్యవహారం ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి రిజ్వీ కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రిని క్యాబినెట్కి ముందు కలవడం జరిగింది. జరిగినటువంటి పరిణామాలు ఏదైతే మంత్రి జూపల్లి చేసినటువంటి ఆరోపణలు, జూపల్లి రాసినటువంటి లేఖకు సంబంధించి క్యాబినెట్ కంటే ముందు బట్టితో జూపల్లి భేటీ అయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రితో ఐఏఎస్ అధికారి రిజ్వీ భేటీ అయ్యారు. జరిగినటువంటి పరిణామాలపైన ఇద్దరు కూడా వివరించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రిజ్వీ కూడా జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఆయన కూడా క్యాబినెట్కు హాజరయ్యారు. జూపల్లి కూడా నేరుగా ప్రజాభవన్ నుంచి కూడా ఇక్కడ చేరుకొని కూడా ఆయన కూడా హాజరయ్యారు. వాళ్ళిద్దరి మధ్య కూడా జరిగినటువంటి పరిణామాలను ఇటు డిప్యూటీ సీఎం కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా క్యాబినెట్లో మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి మంత్రుల మధ్య వివాదాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆరా తీసి పలు సూచనలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో మంత్రుల వ్యవహార శైలి కావచ్చు, ఐఏఎస్ అధికారుల తీరుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి మరొకసారి క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత పలు సూచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సుదీర్ఘంగా క్యాబినెట్ రాత్రి 9 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. రైట్, మొత్తానికి తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ భేటీలో పలు అంశాలను ఎజెండాలుగా తీసుకున్నారు. దీంట్లో మేజర్ ఎజెండా ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిగా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇటు తెలంగాణ కేబినెట్ కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు సంబంధించి ఆ టెండర్స్ కు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కేబినెట్ ఇవాళ 8 వరకు కొనసాగుతుంది.